వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు అందరూ కూడా విస్మయానికి గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా ఆ ఆటగాడిపై తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న వేళ ప్రస్తుతం అదే టాపిక్ మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఐసీసీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయానికి, ప్రత్యేకంగా ఆ ఆటగాడిపై తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రేక్షకులు సర్వత్రా కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకు ఇంత నిర్ణయానికి వచ్చారు అన్నట్టుగా. ఆ ఆటగాడి పేరేంటి, ఆటగాడు చేసిన ఏ పని వల్ల ఐసీసీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది? ప్రపంచంలో అత్యధికంగా ఆదరణ ఉన్నటువంటి రెండు క్రీడలు, ఒకటి ఫుట్బాల్ అండ్ క్రికెట్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ర్యాంక్ మాత్రం ఫుట్బాల్కే ఎక్కువ ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చూడడం ఇవన్నీ మన 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 ఇండియన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే క్రికెట్కే ఎక్కువ వేలం వెర్రి ఉందని చెప్పొచ్చు. కానీ క్రికెట్ ఆడేది కొన్ని పిడికెడి దేశాలైనా దానికి ఆదరణ మాత్రం ఎప్పటికీ తగ్గట్లేదు. ముఖ్యంగా ఆ ఆట ఆడేటప్పుడు టీవీలో వద్ద ఉండి చూసి వీక్షించి ఆనందపడే వాళ్ళ సంఖ్య కోకొల్లు. దాని మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం కూడా జరుగుతుంది. సో ప్రోత్సహిస్తుంది క్రీడలని చెప్పుకోవచ్చు. అట్లా ఈ క్రికెట్ గత 10-15 సంవత్సరాల నుంచి దేశాలతో కాకుండా ఇంటర్నల్ మ్యాచ్ల మాదిరిగా చేయడం అనేది ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించారు. గతంలో కేవలం దేశాలుగా వరల్డ్ కప్ అనేది సీజన్ ఉండే. కానీ కొంచెం బెస్ట్ టీమ్స్ అని చెప్పేసి, ఇంటర్నల్ టీమ్స్ అని చెప్పేసి రకరకాల పేర్లతోటి ఆట స్టైల్ మారింది. ఏదైతేనేమి ఇప్పుడు T20 అని ఒక మ్యాచ్ అయితే జరిగింది. దాంట్లో వెస్టిండీస్ మీద మన భారత్ గెలవడంతో సెమీఫైనల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఆటకు ఈ కారణం, సెమీఫైనల్లోకి ఇండియా రావడానికి కారణం ఏంటంటే విశిష్టమైనటువంటి ఆట ఆడి తనదైనటువంటి శైలిలో ముందు తీసుకొచ్చినటువంటి సంజు శాంసన్ అనేటువంటి క్రీడాకారుడు. తన ఆట కౌశల్యంతోనే, ఆట మ్యాచ్ రన్తోనే మ్యాచ్ అయితే గెలిచిన ఆనందంలో వెంటనే కేరింతలు కొడుతుంటూ ఏదో రకంగా బ్యాట్ ఊపుకుంటూ వెళ్తుంటారు జనరల్గా. అయితే విసరడాలు మాత్రం ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ యొక్క రూల్స్ ప్రకారం విరుద్ధం. వాటికి కొన్ని నామ్స్ ఉన్నాయి. రకరకాల నామ్స్ ఉండాల్సి తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనం ఆడుతున్న వస్తువు దైవంగా భావించడం ఒకటి, ఇలా విసిరినప్పుడు ఎదరికైనా దెబ్బలు తాకడం కానీ, అవమానంగా ఫీల్ కావడం కానీ జరుగుతుంటాయి. కాబట్టి దాన్ని వెంటనే ఆడుతున్నటువంటి వస్తువులతోటి విసరడాలు, దాన్ని పడేయడాలు ఇట్లాంటివన్నీ కూడా డూ నాట్ లిస్టులో ఉన్నటువంటి చర్యల్లో భాగంగా ఉంటుంది. అయితే ఈ తరచూ వీటి మీద చర్చ జరుగుతూనే ఉంది. మ్యాచ్ గెలవడాలు కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు క్రీడాకారులు కవ్వించడాలు, ఇండైరెక్ట్గా బెదిరించడాలు, ఈ ట్యాంపరింగ్ ఇవన్నీ కూడా ఏదైతే కప్పు గెలవడం కోసం జరుగుతున్నటువంటి చర్చ ఎంత జరుగుతుందో అలాగే ఈ ట్యాంపరింగ్ విషయంలో కానీ క్రీడాకారులు బెదిరించారని, లేదా కోపంగా చూశాడండి, పౌరుషంగా చూశాడని. సో అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి పనికి సంబంధించి ఇది ఉల్లంఘన అంటారా? అంటే నియమాలు ఉల్లంఘన అనేది కేవలం ప్రస్ఫుటంగా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఉల్లంఘనలో చాలా చర్యలు ఉంటాయి, చాలా ఉంటుంది. దాని మీద పనిష్మెంట్ కూడా ఉంటుంది. అయితే ఆట తీరుతున్నప్పుడు కొందరు బెదిరించడం కానీ, హేళన చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. వాటి మీద చర్యలు తీసుకోవడం, ఆట క్రీడాకారులని బ్యాన్ చేసిన విధానాలు కూడా చూసాం. కొన్ని ఇంకా ఫుట్బాల్ మ్యాచ్ విషయంలో అయితే రణరంగంగా కొట్టుకున్నటువంటి సందర్భాలు, లేదా గెలిచినటువంటి టీంను ఓడిపోయిన వాళ్ళు కొట్టడం కానీ, లేదా ఈ ఓడిపోయిన టీముని అలా అభిమానులుగా చెప్పిపోయేటువంటి ఫ్యాన్స్గా వచ్చి మ్యాచ్ చూస్తున్న వాళ్ళు కొట్టడం కానీ, దాడి చేయడం కానీ, ముఖ్యంగా బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే ఈ వాటర్ బాటిల్ వేయడాలు, వాటర్ ప్యాకెట్లు వేయడాలు ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే బయట నుంచి వచ్చి, కానీ ఇంటర్నల్గా వీళ్ళలో ఏదైనా చేసినా కూడా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఒక బైలా ప్రకారం ఉంటుంది. ఎవరు కూడా అట్లాంటి చర్యలకు పాల్పడకూడదు. ఇప్పుడైతే సంజు శాంసన్ చేసినటువంటి చర్యకి ఎలాంటి చర్య ఉంటుంది, ఆయన రేపటి నుంచి బ్యాన్ చేస్తారు, ఆటలు నిషేధిస్తారు, ఒక 3 years 5 years అంటూ సోషల్ మీడియా రకరకాలైన వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. వాస్తవానికి అయితే దాన్ని అంటే ఐసీసీ తీసుకునే చర్యల్లో భాగంగా ఫస్ట్ 11-1 పనిష్మెంట్, 11-2 అంటే ఫస్ట్ చెప్పి చూడడాలు, తర్వాత చిన్నపాటి పనిష్మెంటు, మూడో దశ తినప్పుడు లేదా మ్యాచ్లో తీసుకోవడం, అవుట్ స్టాండింగ్లో పెట్టడం కానీ, 4th 1 లాస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు బ్యాన్ అనేది నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ
ఇప్పుడు సంజు సామ్సన్ మీద బ్యాన్ విధిస్తారనే అవకాశం లేదు. ఫస్ట్ చెప్పి చూస్తుండవచ్చు, లేదా రెండవది మందలించొచ్చు. మందలించడం కానీ సారీ చెప్పించుకోవడం కానీ అలాంటిది ఏమైనా జరుగుతుండొచ్చు. లేదా రెండవది వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్లో కటింగ్ అనేది ఉంటుండవచ్చు. బహుమతులు వాళ్ళకి వచ్చిన రెమ్యునరేషన్లో తీసుకుని ఆ కటింగ్ కూడా మళ్ళీ ఏఐసిసికే ఫండింగ్లా రివర్స్ తీసుకోవడం, అంటే ఆయన డొనేషన్ చేసినట్టు కానీ లేదా వీళ్ళే కట్ చేసి దానికి ఇంకొక దానికి ఏర్పాటు కోసం కానీ చేస్తుండవచ్చు. ఇది దాటినప్పుడు కానీ వెయిటింగ్ లిస్ట్ అంటే మనకు తెలుసు 11 మంది ఆడుతుంటారు, అయినా కూడా ఒక బెస్ట్ స్టాండ్ బై అని తీసుకుంటారు. ఎవరు ఇంజూర్ అయినప్పుడు కానీ రకరకాల కారణాల కోసం ఇద్దరు ముగ్గురిని స్టాండ్ బై ఉంటుంటారు కదా, ఇట్లా వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం కానీ జరుగుతుండొచ్చు. ఆ స్థాయి తప్పినప్పుడు బ్యానింగ్ అనేది ఉంటుంది. బ్యాన్ దాకా వెళ్ళకపోవచ్చు. నాకు తెలిసి అతన్ని సన్యాసి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గెలుపుకు ఆనందంలో చేసింది ఇతరుల మీద చేయడానికి దాడిగా కానీ కోపోద్రిక్తుడు అయ్యి, అంటే ఓడిపోయినప్పుడు కోపోద్రిక్తుడు అయిపోయి అసహనంతో బ్యాట్ ఇసరడాలు, హెల్మెట్ ఒకరికి కక్షతోటి కోపోద్రిక్తం చేసింది కాదు, గెలిచిన ఆనందంతో చేసినటువంటి ఆయన చేస్తూ కూడా ఆయన దైవానికి దేవునికో నమ్మకాని కోసం ఆయన ప్రార్థన చేసిన విధానంలో ఉంది. అది అంటే దేవునికి కృతజ్ఞత చెప్తున్నప్పుడు మరి ఆయన అలా ఫీల్ అయ్యాడు. అలా ఉండకుంటే బాగుండేది. ఇట్లాగే ఈ విషయాన్ని ఆయనతో చెప్పించడమా లేదంటే రెమ్యునరేషన్లో ఏదైనా తగ్గించి ఇవ్వడమో జరుగుతుండొచ్చు. ఏదైనా సోషల్ మీడియా వార్త ఇంతవరకు ఏఐసిసికి మాత్రం ఇంతవరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నైతే ప్రకటించలేదు. సార్, అయితే నాదొక ప్రశ్న. ఇప్పుడు ఒక క్రికెటరు తెల్లవారుజామున లేవటం, ఆ స్పోర్ట్స్ ఏదైతే ఒక వ్యక్తిగా ఇంత ఫేమస్ అయిన తర్వాత వాళ్ళ కార్యాచరణ చాలా విభిన్నంగా ఉంటుంది. ఫుడ్ అవ్వచ్చు, డైట్ అవ్వచ్చు, వాళ్ళు కష్టపడే తత్వం అవ్వచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇంత కష్టపడి ఒక మ్యాచ్లోకి తీసుకోవడం అనేది చాలా పెద్ద విచిత్రం. అలాంటిది ఇంత ఫేమస్ ఉన్నటువంటి సంజు శాంసన్ పైన అంటే ఒక వ్యక్తి ఆనందపడడానికి కూడా రెస్ట్రిక్షన్స్ మధ్యలో ఆనందపడాలి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇలాగే ఆనందపడాలి అనేది ఎట్లా సార్? మీరు ప్రేక్షకులు తప్పున అడిగినా కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఏంటి అంటే ఆనందాన్ని నిషేధించలేదు, సెలబ్రేషన్ని కృతజ్ఞత చెప్పడాన్ని నిషేధించలేదు. దాని మీద కండిషన్స్ కూడా ఏం లేవు. మేము ఏదైతే అక్కడ ఆటగాడిగా ఉన్నటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ హెల్మెట్ కానీ, చేతిలో బ్యాట్ కానీ, వికెట్స్తో కానీ విసరడాలు, వాటిని పరిగెత్తి అంటే కోపంగా విసిరేయడం కానీ ఆనందం కోసం విసిరేయడం వల్ల ఇతరులకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి ఏ చర్యలు కూడా వాటితో చేయొద్దు అనేది ఉంది. నువ్వు ఆనందంతో చేసావా, దుఃఖంతో చేసావా అని కాదు. నువ్వైతే వాళ్ళ ఉద్దేశం ఏంటి, దాన్ని గౌరవించిన ఒక పద్ధతి, ఇంకోటి దాన్ని విసరడాలు ఇట్లాంటివి చేస్తే ఏదైనా ప్రమాదం జరగొద్దు అనేది ఇండైరెక్ట్ మీనింగ్. నువ్వు ఆనందంతో విసిరిగొట్టావా, కోపంతో విసిరిగొట్టావా, లేదా విషాదం బాధతో విసిరిగొట్టావా, ఏ విసిరిగొట్టినా దానివల్ల ప్రమాదం అయితే అయ్యే అవకాశాలు ఎట్లా ఉంటాయి. కాబట్టి దాన్ని వాళ్ళ అభ్యంతరమైనటువంటి కండిషన్లు అంటే డూ ఆర్ నాట్ లిస్ట్లో ఉంది. కానీ ఆనందాన్ని వ్యక్తం చేయొద్దు అనేది లేదు, దుఃఖించొద్దు నువ్వు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేయొద్దని మీరు అడిగారు. ఇంకో ఆయన ఏడుస్తూ విసిరగొడతాడు, ఇంకో ఆయన కోపంతో వేస్తాడు, కోపంతో ఫ్రస్ట్రేషన్తో కూడా వేస్తారు. మరి ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఆయనకు అనుమతించినప్పుడు నా ఫ్రస్ట్రేషన్ ఎందుకు అనుమతించడం అని రేపు పొద్దున వాళ్ళు అడుగుతారు. రైట్, భావోద్రేకాలకు సంబంధించిన విషయం కాదు. దాన్ని గౌరవించడం లేదా ఏదైనా ప్రమాదాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఆ ప్రమాదాన్ని ఇవ్వకుండా ఉండడానికి వాటితోటి ఎలాంటి మూమెంట్స్ ఉండకూడదు, డూ నాట్ లిస్ట్లో ఉంది. అంత మాత్రాన మన ఆనందాన్ని ఆయన సెలబ్రేషన్ని ఆపుతున్నట్టు దాని అర్థంగా భావించాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.